ఎస్సీ రిజర్వేషన్ పైన పోటీ చేస్తున్నారు చాలా మంది తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కూడా ఎస్సీ, ఆయన కూడా క్రిస్టియన్ అని రీసెంట్గా అచ్చెన్నాయుడు గారు మాట్లాడినారు. ఎంత అవమానించారు. అయితే ఎస్సీ అని మాట్లాడిన ఆయన కూడా ఒప్పుకోలేదు. అంటే ఎస్సీలు చాలా మంది క్రిస్టియన్లు జాయిన్ అయ్యి వాళ్ళు ఈ రాజకీయ ఫలాలు అందుకుంటారు అనేది కూడా ఒక మెయిన్. ఇప్పుడు విషయం ఏంటంటే బ్రదర్, ఎవరికి నచ్చిన మతంలో వాళ్ళు ఉంటారు, వద్దని చెప్పడానికి మనం ఎవరు? పుట్టుకతో వాళ్ళు ఎస్సీలు బ్రదర్, మాదిగలు వాళ్ళకి ఆ మెళ్ళో ఆ ట్యాగ్ వేశారు, మాదిగా అన్నారు, చెప్పులు కొట్టాలన్నారు, డప్పు కొట్టాలన్నారు, మాలా అన్నారు, కొండలు మొయ్యాలన్నారు, శవాలను తగలబెట్టాలన్నారు, మీరు అంటాని వాళ్ళు అన్నారు, ఊరవతల బతకండి అన్నారు, మీరు బడిలోకి వస్తే బడి మైలుపడిద్ది అన్నారు, గుళ్ళోకి వస్తే మా దేవుడు మైలుపడతాడు అన్నారు, గేట్లకి తాళాలు వేశారు, గుర్రం ఎక్కితే కాళ్ళు చేతులు నరికారు, బండి మీద వచ్చిన నరికి చంపారు, బట్టలు లేకుండా ఊరేగించారు. వాళ్ళకి అలాగే బతుకుతున్నారే వాళ్ళు. యేసు ప్రభువుని నమ్ముకున్నారు, వాళ్ళ ఇంటి పేరు ఏమన్నా మారిపోతుందా? ఆ కులం ఏమన్నా మారిపోతుందా? వాడిని క్రిస్టియన్ మాదిగా అని అంటున్నారు, అతను క్రిస్టియన్ మాలనే అంటున్నారు. ఏమంటానంటే పోవట్లేదు కదా. మరి అట్లాంటప్పుడు మీరు ఏ రకంగా రిజర్వేషన్ ఫలాలు అంటే విశ్వాసాన్ని బట్టి రిజర్వేషన్ ఎట్లా తీసేస్తారు మీరు? ఏమో రేపొద్దున మళ్ళీ నాకు శ్రీరాముడే దేవుడు అనిపించిందేమో అతనికి. అది అతని మనసుకు సంబంధించిన విషయం కదా, అర్థమవుతుందమ్మా? అది అతని మనసుకు సంబంధించిన విషయం అయినప్పుడు దాన్ని బట్టి మీరు ఏ రకంగా రిజర్వేషన్ వర్తించదంటారు? ఈ దేశ చరిత్ర మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొదటి చక్రవర్తులు మాదిగలు. నేను మాదిగని కాను, నేను ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని. నేను చెబుతున్నాను ఇవాళ, ఈ దేశం భారతదేశంగా పెట్టబడక ముందు జంబూ ద్వీపంగా దీన్ని పిలిచేవారు భారతదేశం. ఈ జంబూ ద్వీపాన్ని పరిపాలించింది జాంబవంతుడి వారసులు. జాంబవంతుడికి సంబంధించిన వారసులే మాదిగలు, జాంబవంతుడికి సంబంధించినటువంటి వారసులే మాలలు. ఈ దేశాన్ని పరిపాలించిన మొదటి రాజులు వాళ్ళు. వాళ్ళు దేశాన్ని పాలిస్తుంటే మల్ల యోధులు, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా సినిమాల్లో, మల్ల యోధులు ఉంటారు, మాలలే మల్ల యోధులు. కాలక్రమంలో వాళ్ళని మాలలు అని పిలిచారు. వాళ్ళు మల్ల యోధులు. ఈ దేశానికి కాపుగాసిన సైన్యం వాళ్ళు. కొన్ని వేల మందిని, 100 మంది 200 మంది కలిపి ఎదుర్కొన్నటువంటి చరిత్ర మాలలది, మల్ల యోధులది. ఈ దేశంలో వాళ్ళు కుర్చీల్లో కూర్చోంటే మిగిలిన కులాలన్నీ కూడా వాళ్ళ ముందు బానిసలాగా మోకరించేవాళ్ళు. అలాంటిది ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రాజులను చంపి వాళ్ళని రాక్షసుల్లాగా చిత్రీకరించి మన రాజులను చంపిన రోజులు మనతోనే పండగ చేసుకునేలాగా చేశారు ఈ ఆర్యులు. ఇవాళ పలానా వ్యక్తి చచ్చిపోయాడు, మేము చంపేసాం, పండగ చేసుకోండి అంటే చేసుకున్న వాడు మన రాజు. ఒకప్పుడు మన జాతికి చెంది మనల్ని పరిపాలించిన రాజు. దీపావళి, దసరా, మీరేమన్నానండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన వాళ్ళని చంపి మనతోనే పండగ చేపిస్తున్నారు. తిరుగుబాటు చేయాలి అసలు. కానీ పండగలు చేసే స్థితిలోకి వచ్చేసాం, అజ్ఞానంలోకి పంపించారు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని చదువుకుందామని అంటే వేదాలు చదవనివ్వలా, వేదాలు విననివ్వలా, పురాణాలు చదవనివ్వలా, సంస్కృత భాషలోనే ఉంచారు, పీఠికలు చదవనివ్వలా, ఉపనిషత్తులు చదవనివ్వలా, చదవాలని ఎవరినైనా ప్రయత్నిస్తే నాలుకలు కోసారు. పోనీ కనీసం పండితులు వేదాలు మాట్లాడుతున్నారు విందామంటే చెవుల్లో శేషాలు పోసారు. దేవుడి కోసం తపస్సు చేద్దామని చూస్తే శ్రీరాముడంతటోడు శంభూకుడు అనే వ్యక్తి తలను నరికాడు. ఇవాళకి కూడా అంటాని వాళ్ళు అంటుంటే వాళ్ళు ధైర్యంగా, బ్రదర్, అతను ఎస్ఐ కానివ్వండి, సిఐ కానివ్వండి, డిఎస్పీ కానివ్వండి, ఎస్పీ కానివ్వండి, డీజీపీ కానివ్వండి, మాలా మాదిగా అయితే ధైర్యంగా నిలబడలేడు బ్రదర్. ఒక రకమైన భయం. నీ కులం ఏంటి అని అడుగుతారు ఎక్కడికి వెళ్ళినా, నీ హోదా కూడా అడగరు. ఈ వార్తకు కూడా భారతదేశం పరిస్థితి. ఈ రోజు కూడా అదే వివక్ష. నడి రోడ్ల మీద ఉరికిచ్చి నరికి చంపుతా ఉన్నారు. ఒక మాలతను కానీ మాదిగతను కానీ వేరే కులం వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఎక్కడికి పోవాలా వివక్ష? మొన్న తిరువురులో ఏం జరిగింది బ్రదర్? ఎమ్మెల్యే గారు కొలికపూడి శ్రీనివాసరావు గారు శ్రీరాముడికి వస్త్రాలు సమర్పించడానికి వెళ్తా ఉంటే అక్కడున్నటువంటి చౌదరీస్ అంతా కూడా గెంటేశారు ఆయన బయటికి, నువ్వు ఇవ్వడానికి వీల్లేదు అని. ఎక్కడున్నాం మనం? లాక్కున్నట్టు అసలు అది దారుణమా కాదా? రామ్నాథ్ కోవింద్ గారు మనకి ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగానా ఆయన దేవాలయం దగ్గరికి ఫ్యామిలీతో వెళ్తే పూజారులు ముందు బయటకు వచ్చి మెట్ల మీద కూర్చోబెట్టారు ఆయన్ని. లోపలికి రావద్దు, నువ్వు సో అండ్ సో క్యాస్ట్ అని చెప్పారు. మెట్ల మీద పూజ చేసుకొని వచ్చేసాడు. దేశ పార్లమెంట్ భవనం ఓపెనింగ్ కి ముర్ము గారిని పిలవాల, రాష్ట్రపతి గారిని. ఎందుకంటే ఆవిడ భర్త చనిపోయిన స్త్రీ అని కావచ్చు, లేకపోతే ఎస్టీ అని కావచ్చు. అంటే ఇవాళ కూడా చూడండి ఎంత తెలివైన ఉన్నాయి. ఏ ఫీల్డ్లో అయినా ఎస్సీ అంటే పైకి రానిరు. ఎప్పటికి కూడా వాళ్ళని అంటారని వాళ్ళకనే చూస్తారు. నీకు ఎంత తెలివైన ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకి బ్రదర్ మిషనరీ స్కూళ్ళు చదువు చెప్పాయి, తినడానికి ఒక ముద్ద పెట్టాయి, ఆశ్రయించాయి, హాస్పిటల్స్ కట్టి వైద్యాన్ని అందించాయి, రోడ్లు వేసాయి, చర్చిలు కట్టించాయి,
దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు. నాకు 4 పిల్లలు బ్రదర్ అనుకోండి, ఓకే. ముగ్గురిని ఒకలాగా ఒకరినొకలాగా చూస్తానా? దేవుడు ప్రజలందరికీ దేవుడైతే అందరినీ రమ్మంటాడు. మొన్న మధ్య మనం చూసాం, ఒక అమ్మవారు పోని ఒక ఆవిడ కేకలు పెడుతుంది, అంట్రానోళ్ళు నాగుళ్ళలోకి ఎందుకు వచ్చారు, అంట్రానోళ్ళు నాగుళ్ళలోకి ఎందుకు వచ్చారు అని ఒక ఆవిడ పోని సోషల్ మీడియాలో మీరు చూడవచ్చు. ఓకే. ఇవాళ ఈ రోజు కూడా ఆ స్థితిలో ఉంటే మరి ఏం చేస్తారు? వాళ్ళకి నచ్చిన దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. అది కూడా తప్పేనా? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, యేసుని నమ్మావు కాబట్టి నీకు రిజర్వేషన్ లేదు అంటే. ఇంకొక విషయం చెప్తాను వినండి. ఎస్సీ రిజర్వేషన్తో ఉద్యోగాలు తెచ్చుకొని కొద్ది గొప్ప వాళ్ళు బతుకుతుంటే యేసు ప్రభువుని నమ్ముకున్నాడేమో చూడండిరా, వాడి మీద కంప్లైంట్ పెడదామంటున్నారు. ఇవాళ ఎస్సీ ఉద్యోగస్తులంతా ఏమైపోవాలా? 100లో 80 మంది క్రైస్తవులే ఎస్సీలు. వాళ్ళ గుళ్ళుకు రానిరు కాబట్టి వాళ్ళకి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు నమ్ముకున్నారు. రైట్. అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లతో కొద్ది గొప్ప చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్నారు కోటలో. ఇప్పుడు వాళ్ళని ఏమంటున్నారు తెలుసా? ఏ క్రిస్టియన్ ఎంప్లాయ్ అయినా సరే చర్చకు వస్తాడేమో చూడండి రా, వాడికి బీసీసీ ఇద్దాం, జాబ్లోంచి తీసేయడం, ఉద్యోగం ప్రభుత్వాన్ని మోసం చేశాడని చెప్పి ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి తీసుకున్న జీతం అంతా వసూలు చేస్తాం, జైలు శిక్ష వేస్తాం అంటున్నారు. ఇది ఎంత దారుణమైన విషయం అసలు. 43 కోట్ల మంది దళితులు ఏమైపోవాలి వీళ్ళంతా కూడా. నేను అంటున్నా, దళితుల చేతుల్లో నుంచి రిజర్వేషన్ని ఉద్దేశపూర్వకంగానే నేను ఒక మాట సూటిగా అడుగుతాను బ్రదర్. ఓకే. ఎవరు చూసిన రిజర్వేషన్ల మధ్య పడి ఏడ్చేవాళ్ళే. సుప్రీంకోర్టులో ఎస్సీ రిజర్వేషన్తో ఎంతమంది జడ్జిలు ఉన్నారు చెప్పండి? ఎస్సీ రిజర్వేషన్తో సుప్రీంకోర్టు జడ్జిలంతా ఎవరు? హై పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు? ఎస్సీ రిజర్వేషన్తో ప్రధానమంత్రులైన వాళ్ళు ఎవరు చెప్పండి? ఎస్సీ రిజర్వేషన్తో ముఖ్యమంత్రులైన వాళ్ళు ఎవరు చెప్పండి? ఎస్సీ రిజర్వేషన్లతో అసలు ఎంత దారుణమైన విషయం. ఆయన సభాపతి మోషన్ రాజు గారు అచ్చెన్నాయుడు లేసి నువ్వు క్రిస్టియన్ అని అన్నాడు. నాకు బాధ అనిపించింది బ్రదర్. ఎందుకో తెలుసా? నువ్వు ఒక దొంగ, నువ్వు ఒక వ్యభిచారివి, మీ నాయకుడు క్రిస్టియనే, మీరు కూడా క్రిస్టియనే, నువ్వు ఒక మోసగాడివి అన్నట్టు. అంటే క్రిస్టియన్ అయితే దేశద్రోహ? క్రిస్టియన్ ఏమన్నా టెర్రరిస్టా? అంటే తిరుపతి లడ్డు వివాదంలో మాట్లాడినప్పుడు ఎట్లయినా సరే నువ్వు క్రిస్టియన్ అని అసలు సభలో ఆ మాట అనొచ్చా? ఒక మత విశ్వాసాన్ని బట్టి నువ్వు క్రిస్టియన్ అనొచ్చా? జగన్ ఏ రోజైనా 5 సంవత్సరాలు ఉన్నాడు ఆయన నువ్వు హిందూ అని చంద్రబాబు అన్నాడా? నువ్వు హిందూ అని పవన్ కళ్యాణ్ గారిని అన్నాడా? అచ్చెన్నాయుడిని అన్నారా? మరి ఏ ఉద్దేశంతో నువ్వు క్రిస్టియన్వి అని అంటారు? అంటే మేము అంత నీచమైన స్థితిలో ఉన్నావా క్రైస్తవుల వల్ల? వాస్తవానికి దేవుణ్ణి నమ్మరు కదా క్రిస్టియన్స్, హిందూ దేవుని నమ్మరు. హిందూ సంబంధించి తెలియక అడుగుతాను బ్రదర్, మీరు నార్మల్ గా దేవుళ్ళు ఉంటారు? నార్మల్ గా మీరు ఎంతమంది దేవుళ్ళు? హిందూ దేవుళ్ళ ప్రసాదం తింటారా మీరు? బ్రదర్ నేను ఒక విషయం చెప్తా. తింటారా? అయ్యప్ప మాల ఉంది కదా, ఓకే. మాల వేసుకున్న వ్యక్తికి మాంసం పెడితే తింటాడా? తినడు. తినిపించగలరా మీరు? మేము కూడా క్రీస్తు అనే ఒక నిష్టలో ఉన్నాం. క్రీస్తు దగ్గర ఆహారం తప్ప వేరే ఆహారం తీసుకోలేము మేము. అంటే మీరు హిందూ ప్రసాదం ఒక మాంసంతో పోలుస్తున్నారు? మాంసం అని కాదు, అది ఎంత పవిత్రమైందైనా, అది ఎంత భక్తిని కలిగించేదైనా మేము ఒక నిష్టలో ఉన్నాం. ఓకే. ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తాను. లడ్డు కూడా నిష్టమైందే కదా, పరమ పవిత్రమైందే కదా. తప్పులేదు, గౌరవిస్తాం. అంటే మీకు నచ్చదు, మీ పాలసీ కాదు అది, మీ సిద్ధాంతం, మా పద్ధతి కాదు అది. రైట్, మా పద్ధతి కాదు. అక్కడ అచ్చెన్నాయుడు గారు కూడా అదే మాట్లాడారు. ఆయన ఏమన్నారు? అసెంబ్లీలో ఎలా మాట్లాడారు? దేవుణ్ణి నమ్మరు మీరు కాదు బ్రదర్. వాళ్ళు ఏమని ప్రమాణం చేసి అసెంబ్లీకి వచ్చారు? ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినప్పుడు. వాస్తవానికి రాజకీయాల్లో ఉన్న నాయకులు అన్ని కులాలు మతాలు ఒకటే ఒక విధంగా. వాళ్ళు ఏమంటారు? కులమతాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా మేము పరిపాలన చేస్తామన్నారు అన్నారు కదా. ఏ క్రిస్టియన్స్ అయితే శాసనసభాపతిగా ఉండకూడదా? క్రిస్టియన్స్ అయితే ఎమ్మెల్యేలుగా గెలవకూడదా? క్రిస్టియన్స్ అయితే ముఖ్యమంత్రి కాకూడదా? ఎందుకు మోషన్ రాజు గారు నేను క్రిస్టియన్ కాదు హిందూ ఎందుకు అన్నాడు? ఎందుకు భయం? ఎందుకు? ఒకవేళ ఆయన హిందుత్వంలోనికి వెళ్ళిపోయాడేమో, క్రిస్టియానిటీని వదిలిపెట్టి హిందుత్వంలోనికి వెళ్ళిపోయాడేమో, అందుకే నేనేమో హిందూని అని చెప్పాడేమో. వాళ్ళ అబ్బాయి ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్నారు, రేపొద్దున ఆయన మెడకేడ చుడతారు. ఇదంతా ఇప్పుడు బ్లాక్ మెయిలే కదా. బ్లాక్ మెయిల్. మేము చెప్పినట్టు అనకపోతే నీ ఉద్యోగం పోతుంది, నీ కొడుకు ఉద్యోగం పోద్ది అని అంటే ఏం చేస్తారు? ఏం చేయాలి? మరి సమానత్వం పోకేది. మరి యేసు ప్రభువుని నమ్ముకున్న బీసీ వాడికి ఎందుకు ఉద్యోగం తీరు? మీరు ఓసీ వాడు ఉద్యోగం ఎందుకు తీరు? అక్కడ రిజర్వేషన్ ఫలాలు లేవు కదా. ఎందుకు లేవు? బీసీ రిజర్వేషన్ లేదా? నేను బీసీ రిజర్వేషన్ కోటాలోనే చదువుకున్నా. ఎస్టీ రిజర్వేషన్ లేవు. ఎస్టీలకు ఉన్నంత రిజర్వేషన్ ఎందుకు లేవు? ఇవాళ ఈడబ్ల్యూఎస్ పేరుతో 5%, 10% ఉన్న వాళ్ళకి 11% ఇస్తున్నారు. అందరికంటే ఎక్కువ రిజర్వేషన్ తీసుకుంటుంది వాళ్ళ ఓసీలే. ఓసీలు తీసుకుంటున్నారు. ఇవాళ ఈడబ్ల్యూఎస్ అనే సర్టిఫికెట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుంది. వాళ్ళకి కూడా ఉంది కదా. ఇప్పుడు కాదు బ్రదర్, 100 మంది ఉన్నాం, మాకు 50% రిజర్వేషన్ ఇచ్చారనుకోండి. 10 మంది ఉన్న వాళ్ళకి 100% ఇస్తే ఎవరు రిజర్వేషన్ ఎక్కువ? 100 మంది ఉన్న వాళ్ళకి 50% ఇచ్చారు రిజర్వేషన్. 10 మంది ఉన్న వాళ్ళకి 100% ఇచ్చారనుకో వాళ్ళ జనాభాను బట్టి ఎవరు రిజర్వేషన్ ఎక్కువ?
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎక్కువ, ఓకే ఓసీలు తీసుకుంటున్న రిజర్వేషన్ ఎక్కువ. రైట్. మరి కాదని చెప్పగలరా? ముఖ్యంగా ఇక్కడ ఎస్సీలు ఎవరైతే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకపోతే లాస్ ఏ విధంగా లాస్ ఉంటుంది అంటారు? బ్రదర్ ఒక విషయం చెప్తాను, రోజంతా కూలి పనికి వెళ్తేనే కానీ ఇల్లు గడవదు బ్రదర్. మా మిస్సెస్ ఒక ఎస్సీ, ఓకే ఒక ఎస్సీ అమ్మాయిని చేసుకున్నాను. వాళ్ళ ఊరు వెళ్తాను కదా నేను. ఓకే. ఒళ్ళు నొప్పి నడువు నొప్పులతో ఉన్న ముసలోళ్ళు ఉంటారు కదా బ్రదర్, పొద్దున్న లేచి పనికి వెళ్ళిపోతారు, సాయంత్రం కాగానే ఇంత మందు తాగి పడుకుంటారు. మరి 2 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కంటే ఇల్లు ఎట్లా గడిచింది బిడ్డ? ఇంకా అంటే ఎస్సీలో మొత్తం అందరు గరీబోలు ఉన్నారంటారా? ఎవరు ఎస్సీస్ లో అందరు గరీబోలు ఉన్నారంట. ఇప్పుడు ఏమైందంటే ఉద్యోగం వచ్చిన వాళ్ళు వాళ్ళ జాతిని ఉద్ధరించాలని అనుకోలే. ఉద్యోగం వచ్చిన వ్యక్తి సిటీకి వచ్చాడు, సెటిల్ అయిపోయాడు. ఊరు మొత్తం అట్లనే ఉంది బ్రదర్. ఏం మారింది చెప్పండి? పల్లెటూరుకి రండి నాతో పాటు ఒక 2 రోజులు మీ హిట్ టీవీ నుంచి. ఓకే. దళితుల జీవితాలు ఎట్లున్నాయో చూడండి. వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు కూలికెళ్తేనే ఇల్లు గడుస్తుంది. ఓకే. ఏ రోజుకి ఆ రోజు కూలికి వెళ్ళాలా? కానీ రిజర్వేషన్ల గురించి మాట్లాడే చాలా మంది కూడా ఎస్సీ వాళ్ళకు రిజర్వేషన్ల వల్ల వచ్చి చాలా మంది అంటే సెకండ్ జనరేషన్ వాళ్ళు కూడా ఉద్యోగాలు పొందుతున్నారని కూడా మాట్లాడుతున్నారు. బ్రతకనే ఉండమ్మా, మోసం చేయట్లేదుగా, దొంగతనం చేయట్లేదుగా, మంచి బట్టలు వేసుకుంటున్నారు, ఒక ముద్ద అన్నం తింటున్నారు, వాళ్ళు కూడా బండి మీద తిరుగుతున్నారు, వాళ్ళు కూడా ఒక మంచి ఇల్లు కట్టుకుంటున్నారు. ఏమైపోయింది ఇప్పుడు? వ్యవస్థ అంతా ఒకళ్ళ చేతుల్లోనే ఉండాలా? కానీ మనకు రాజ్యాంగం ఏ విధంగా అయితే మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ మనకి ఇచ్చిందో, కానీ తీర్పునిచ్చే సందర్భంలో కూడా సుప్రీంకోర్టు అంటే ఇప్పుడు క్రైస్తవ మతంలో కులాలు ఉండవని చెప్పింది. మరి కులాలు లేవు అన్నప్పుడు ఏం చెప్పాలి చెప్పండి? కులాలు లేవు, కులాలు లేవు క్రైస్తవ మతంలో. రైట్. లేనప్పుడు నో క్యాస్ట్ సర్టిఫికేట్ కదా ఇవ్వాల్సింది. బీసీసీ ఎట్లా ఇస్తాడు? బుద్ధి ఉండొద్దా? క్రిస్టియానిటీలో కులాలు లేవు, అప్పుడు నువ్వేమి ఇవ్వాలా? హిందుత్వాన్ని వదిలిపెట్టి క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి ఎప్పుడన్నా అడిగిరా మీరు? అడుగుతున్నాను కదా అలాంటిది. ఇప్పుడే అడుగుతున్నాను. నో క్యాస్ట్ ఇవ్వండి. క్యాస్ట్ లేదని నో క్యాస్ట్ ఇస్తే ఓకే, నో క్యాస్ట్ ఇచ్చేసి క్రైస్తవులందరికీ నో క్యాస్ట్ ఇవ్వండి. నో క్యాస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఒక రిజర్వేషన్ ఇవ్వండి. ఓకే. మరి బీసీసీ ఎందుకు ఇస్తున్నారు? మళ్ళీ ఎవడు అడిగాడు మిమ్మల్ని బీసీసీ ఇవ్వమని? కులమే లేదని ఇంకొక కులంలోనికి ఎలా నెడతావు? ఓకే. ఎలా నెడతావు? అంటే ప్రాక్టికల్ గా జరిగేది ఏంటంటే అధికారం అంతా పెద్ద కులాల చేతుల్లో ఉంది. వాళ్ళు చెప్పినట్లుగా వింటేనే దళితులకు బ్రతుకు కాదు అని అంటారా? ఏదైనా చేయగలం, మా చేతుల్లో పవర్ ఉంది, అది చూపిస్తున్నారు ఇప్పుడు. ఓకే. అంటే దళితులకి మన దేశంలో రక్షణ లేదంటే? లేదు, ఈ రోజు లేదు, ఏ రోజు లేదు. కానీ అగ్రకులాలు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఎస్సీ మాలపల్లిని వెలేశారు. మీరు ఎక్కడైనా ఒక కమ్మాయిని కానీ, రెడ్డాయిని కానీ, విలమాయిని కానీ, ఒక బీసీని కానీ వెలేసిన సంఘటన చూసారా? పీగన్నవరం నియోజకవర్గంలో మొన్నే జరిగింది. కుందాలపల్లె ఏదో ఊరు, చనిపోతే రోడ్డు పై నుంచి వెళ్ళనివ్వలేదు. ఎస్సీ సప్లాన్ నిధులవి, అంటే ఎస్సీలకు కేటాయించిన డబ్బులోని చేసుకున్న రోడ్డు. కానీ ఆ రోడ్డు మీద నుంచి ఆయన శవాన్ని తీసుకెళ్ళిలా, పొరి పొలాల్లోంచి తీసుకుని వెళ్ళారు. ఆకివీళ్ళలో మంది మాత్బరం అంతటితో కూడా ఉపసభాపతి, పోలీసులు, జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, హిందూ సంఘాల కార్యకర్తలు కొన్ని వందల మందితో 400-500 కుటుంబాలు ఉండే మాలపల్లి మీద దండెత్తారు. మీరు ఎప్పుడైనా చూసారా? 54 మంది దళితులను అరెస్ట్ చేశారు, జైళ్లలోనికి తీసుకుని వెళ్ళి పెట్టారు. అక్కడ గొడవ క్రైస్తవులకి హిందువులకి కాదు, ఆ మాలపల్లికి సంబంధించినటువంటి గొంతేలమ్మ గుడి భక్తులకి ఇక్కడ శ్రీరాముడి విగ్రహం పెడతాను, గుడి కడతాను అని చెప్పిన రాముడి భక్తుడైన రఘురామకృష్ణరాజుకి. కానీ దాన్ని ఎలా చూపించారో తెలుసా? రఘురామకృష్ణరాజు మీద మర్డర్ అటెంప్ట్ అన్నట్టు చూపించారు. ఆయన మీద ఒకడు చేసింది లేదు, ఆయన కొట్టింది లేదు, తిట్టింది లేదు, ఆ బండి మీద కనీసం ఇంత మట్టి పడింది కూడా లేదు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దాడి అంటే కొట్టడం. మాలపల్లి వాళ్ళందరూ రఘురామకృష్ణరాజు ఇంటి మీదకి వెళ్ళారా? ఎవడో ఎక్కడెక్కడ వాళ్ళకో ఏం పని మాలపల్లి మీద? అక్కడికి ఎందుకు రావాలి వీళ్ళంతా? నీకు నిజంగా రామ్ భక్తుడు అమ్మా, రాముడు అంటే పిచ్చి నీకు. ఓ 10 ఎకరాలు పెట్టి కొన్ని పెద్ద రామాలయం కట్టరాదు? అయోధ్య స్థలం అంత స్థలం పెట్టుకుని రామాలయం కట్టరాదు? నేను వద్దన్నారా? డబ్బులు ఇవ్వంటావా? 964 కోట్లు, 943 కోట్లు ఎస్బీఐ బ్యాంకు దగ్గర నుంచే నువ్వు తీసుకున్న బ్యాంకు లోన్ నువ్వు కట్టలేదు కదా, నీ మీద కేసు అయింది కదా, సిబిఐ ఎంక్వైరీ చేశారు కదా, సుప్రీంకోర్టే అరెస్ట్ చేయమని చెప్పింది కదా. బీజేపీ నీడలో దాక్కోకపోతే అరెస్ట్ చేస్తారేమో, ఎలాగైనా సరే
ఈ మతపరమైన విద్వేషాన్ని రేపు ఇక్కడ రామాలయం గురించి చర్చ తీసుకొచ్చి క్రైస్తవులకి హిందువులకి మధ్య గొడవ పెడితే ఈ విద్వేషాల్లో ఈ శవం మీద నేను చెల్లరేరుకోవచ్చు అనుకున్నాడు. రఘురామకృష్ణరాజు గారు చేసింది అది దారుణమైన విషయం. ఓకే, సో ఇక్కడ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.